హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డు అప్లై చేయడానికి ఏ కేటగిరీ వాళ్ళు అర్హత కలిగి ఉన్నారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. కొత్త రేషన్ కార్డుల కొరకు అప్లికేషన్ ఓపెన్ అయి ఉన్నాయి, కానీ వీరికి మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా త్వరలో అవకాశం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభుత్వం నుండి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం 2 కేటగిరీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే మైగ్రేన్ వర్కర్స్, అలాగే సీఎం అజోర్స్. మైగ్రేన్ వర్కర్స్ అంటే వలస కార్మికులు. ఎవరైతే ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారు, అలాగే ఇతర రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళని మైగ్రేట్ వర్కర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వలస కార్మికులకి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రీసెంట్గా అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే మీరు పలానా ఊర్లో ఉండి అక్కడే ఉపాధి చేసుకుంటూ రేషన్ కార్డుని అక్కడికి మార్చినట్లయితే వీళ్ళని మైగ్రేన్ వర్కర్స్ రేషన్ కార్డు కింద చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ కేటగిరీకి చెందిన వారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయాలనుకుంటే మీ పాత రేషన్ కార్డుని మీరున్నటువంటి సచివాలయం పరిధిలో ఇచ్చినట్లయితే మీ రేషన్ కార్డుని మీరున్నటువంటి ప్లేస్కి మార్చేస్తారు. అలాగే సీఎం అజోట్స్ వారు కూడా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కొరకు గ్రామ వార్డు సచివాలయంలో అవకాశం ఉంది. కావున ఈ కేటగిరీకి సంబంధించిన వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అలాగే వివాహ ధృవీకరణ పత్రం ఆధారంగా కూడా నవదంపతులకు రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు మంజూరయ్యి ఉన్నాయి. వీటిలో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రత కింద నిత్యావసరాలు అందుతున్నాయి. మిగతా కార్డులకు నిత్యావసరాల ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. త్వరలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి QR కోడ్ కింద వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.